ఎండు చేపలు గుడ్లు కూర చేశాను. సూపర్‌గా వచ్చిందనమాట. బాగుంది కూరైతే. మీరు గూడా అలాగే చేసుకోవాలనుకున్నారా? అటుగైతే మీరేం చేయాల్సిన పని లేదనమాట. చిన్న సబ్‌స్క్రైబర్ చేసుకొని వెళ్దాం అనమాట. చూడండి నేను ఎలా చేశానో కూర అనేది మొత్తం చూపిస్తాను. గ్యాస్ మీద పెనం పెట్టుకొని, పెనంలో చేపలేసుకొని ఏయించుకోవాలనమాట. తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత ఒక టమాటో పండు, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డ, తెల్లగడ్డ ఇయన్నీ ఏయించుకోవాలనమాట. నూనెలో బాగా మగ్గిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న గుడ్డు, చేపలు సెపరేట్‌గా పెట్టుకోవాలనమాట. అయి బాగా మగ్గిన తర్వాత గుడ్డు 4 ఒప్పులుగా కోసుకొని గెడితో అలా కలపెట్టి మూత మూసి పెట్టాలి ఒక 5 నిమిషాలు. తర్వాత మసాలా పొడులన్నీ ఏసుకోవాలనమాట. గరాల మసాలా, మిరప్పొడి, ధనియాల పొడి అయ్యేసుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి అట్ట మూసి పెట్టేసినామంటే రొంచేపు ఉండాక నీళ్ళు పోసినామంటే అయిపోతదనమాట. దించుకున్న మూయింట్లో 10 నిమిషాల తర్వాత మనం చేపలు గూడా ఏసుకున్నామంటే సూపర్‌గా ఉంటది కూరైతే. ఒక్కసారి మీరు చేసుకొని తినండి. నాకైతే హైలైట్ అనమాట. నేను ఒక్కడినే పాటికి తక్కువ చేపలు ఒక గుడ్డే ఏసుకున్నాను. నాకైతే సూపర్‌గా ఉందనమాట. అన్నం గూడా ఒక గ్లాస్ పెట్టుకున్నాను. కడుపు నిండా అయితే తినేసినాననమాట. హైలైట్‌గా ఉంది కూర. మీరు గూడా ఇలాగే చేయాలనుకుంటే ట్రై చేయండి.